హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ కుమార్ లోకల్ ఏలూరు. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఈ రూటు మీకు తెలిసిన వాళ్ళు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీకు ఏ ఊరు అన్నది రిప్లై ఇస్తాను. కానీ ఈ రూట్లో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అక్కడేనండి. కానీ ఫంక్షన్కి పిలిచాడు మమ్మల్ని. ఫంక్షన్కి పిలిచాడని చెప్పి మేము 10 గంటల బయలుదేరి వెళ్ళామండి. మాకు ఎక్కడ నుంచి 30 కిలోమీటర్లు. ఈ రోడ్డు వచ్చి ఏలూరు టు నూజివేడ్ రూట్ అండి. కానీ మాకు తెలియక ఈ రూట్ను పడిస్తాము. కానీ ఈ రూట్ అంక చూస్తుంటే పెద్ద పెద్ద గోతులు, చాలా మంది గోతుల్లో పడిపోయారన్న విషయం మాకు తెలుసు. కానీ మనం వస్తేనే తెలిసారు. చూడండి, లారీ ఆటో రెండు పక్క పక్కనే వెళ్ళిపోతున్నాయి. కానీ గోతులు చూసారు ఎలా ఉన్నాయి. కానీ ఈ రోడ్డు పోస్తే మాత్రం నెంబర్ 1 బైపాస్ రోడ్ లాగా అయ్యిందండి. కానీ లైన్ మీద ఊరే. కానీ ఎందుకంటే ఈ రోడ్డును పట్టించుకోవట్లేదు అన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదు. పెద్ద పెద్ద గోతులు ఉన్నాయండి. ఈ రూట్ తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్ళు వస్తే కంపల్సరీగా గుంతలో పడిపోతారండి. ఎందుకంటే మేము కూడా పడిపోయాం కాబట్టి చెప్తున్నాము. మేము జాయిగా భోజనాలు కానీ బయలుదేరాము. మీరు అలాగే చూస్తూ ఉండండి, మీకు తెలియని రూట్ చెప్తాను. ఇది వచ్చి పెదపాడు వారిగూడెం అండి. ఇది పెదపాడు వారిగూడెము. చూడండి, రోడ్డు మీద అన్ని గోతులే. మీరు వెళ్ళాలంటే చక్కగా జాయిగా నీట్గా స్లోగా బండి వేసుకుని వెళ్ళిపోవాలి తప్ప నైట్ పూట వచ్చినట్టు కంపల్సరీ గోతుల్లో పడిపోతారండి. ఇప్పుడు మీకు కనిపించేది ఇది గోపవరం అండి. ఇటు రైట్ సైడ్కి వెళ్తే మనం గోపవరం, మనం స్ట్రైట్ మనం నూజివేడ్ వెళ్తున్నామండి. ఇది గోపవరం అండి. మీరు ఇటు రైట్ సైడ్కి వెళ్తే గోపవరం. ఇది రైట్ సైడ్ గోపవరం రోడ్ అండి. అన్ని మీకు గోతులేనండి. నీట్గా అన్ని గోతులు శుభ్రంగా పెద్ద పెద్ద గోతులు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేది నూజివేడ్ రోడ్ అండి. చూడండి, కానీ తెలియని వాళ్ళు తెలుసుకోండి, ఇలాంటి రోడ్డు మరి ఎక్కడా లేదు. నూజివేడ్, ఏలూరు టు నూజివేడ్ మధ్యలోనే ఉందండి ఇదే రోడ్డు. మీకు ఏలూరు నుంచి నూజివేడ్ వెళ్ళేదాకా శనివారపేట, పినకాడం, కొప్పాక, అంకనగూడ, వేలుపుచెర్ల వరకు రోడ్డు చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడి నుంచి అన్ని గుంతలే. ఇప్పుడు మీరు చూసేది ఎదరొచ్చేది చూడండి, ఇది గోపవరం పెట్రోల్ బంక్ అండి. ఇది మీరు చూసేది ఎదర గోపవరం పెట్రోల్ బంకు. ఇవన్నీ గోతులేనండి. లోనకి వెళ్తేనే గోపవరం, ఈ రోడ్డు మీద పెట్రోల్ బంక్ అండి. మీరు చూస్తూనే ఉండండి. ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది నాగేంద్రపురం సెంటర్ అండి. ఇది గోపారం దాటిన తర్వాత వచ్చేది నెక్స్ట్ నాగేంద్రపురం సెంటర్ అంటారు. చూడండి, ఇది నాగేంద్రపురం సెంటర్ అండి. మేము ఈ రూట్కి మాకు తెలియదండి ఈ రూట్ ఇంత బాగుంటుందని. తెలిస్తే మాత్రం ఈ రూట్కి వచ్చేవాళ్ళం కాదు. కానీ బండిని ఇబ్బంది పడ్డాం, మేము చాలా ఇబ్బంది పడ్డాము. గొయ్యి లేదు అన్న ప్లేస్ లేదండి, అన్ని గోతులేనండి. ఇక్కడ గొయ్యి లేదు అన్న ప్లేస్ లేదు. బండి తోలటం కంటే తోసుకెళ్ళడం బెటర్ అనిపించింది. పెద్ద పెద్ద గుంతలు మరి ఇవన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయింది అనుకుంటా. మనమైతే ఈ జర్నీ చేయలేమండి. భోజనాలు మానేస్తాం బెటర్. ఆ ఫంక్షన్లు ఏమైనా ఉంటే కనుక ఆ రోజు నైట్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే పగలు వెళ్ళామంటే ఇబ్బంది పడతాము. నైట్ వెళ్ళిపోయి ఒక రోజు ముందు వెళ్ళిపోయి తెల్లారి భోజనాలు ఎన్ని చేసి రావాలండి. ఇదిగోండి, ఇది వచ్చి నాగేంద్రపురం సెంటర్. ఇది నాగేంద్ర స్వామి గుడి అండి. ఇది నాగేంద్ర స్వామి గుడి, ఇది నాగేంద్ర స్వామి సెంటర్ అండి. రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ గోపవరం వెళ్తాం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే కాటరంపాడు వెళ్తామండి. ఇప్పుడు మనం ఎదరికి వెళ్ళిపోతున్నాం నూజివేడ్ రోడ్డుకి. ఇది ఎదర నూజివేడ్ రోడ్డు అండి. ఇదంతా నూజివేడ్ రోడ్డు. అన్ని గోతులేనండి, అన్ని పెద్ద పెద్ద గోతులు, పెద్ద పెద్ద గోతులు. చూసే పని లేదు, శుభ్రంగా నెంబర్ 1గా నడిచి వెళ్ళిపోవచ్చు అండి. ఇటు తెలిసిన వాళ్ళే రండి ఈ రోడ్డు గురించి. తెలియని వాళ్ళు మాత్రం అన్నది రావద్దు. ఎందుకంటే మహా అద్భుతమైన రోడ్డు. మరి ఈ రోడ్డుకి ఎప్పుడు కనికరం వస్తుందో, ఎప్పుడు పోస్తారన్న తెలియదు. కానీ ప్రజెంట్ ఎన్నో వందల మంది పడిపోయారండి. బళ్ళు వేసుకుని కానీ వెహికల్స్ వేసుకుని, కార్లు వేసుకుని ఎంతో మంది పడిపోయారు, ఎంతో మంది దెబ్బలు తగిలినాయి. కానీ ఈ రోడ్డు నాకు తెలిసి ఇక పోసేస్తానండి. ఇది చూడండి, మనం చూసేది కాటరంపాడు రోడ్ అండి. ఇది లెఫ్ట్కి వెళ్తే కాటరంపాడు వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్తున్నాం మనం, స్ట్రైట్ నూజివేడ్ రోడ్ అండి. ఇప్పుడు మనం చూసేది, ఇప్పుడు నెక్స్ట్ చూసేదండి ఇది, దీన్ని ముసునూరు రోడ్డు అంటారండి. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ముసునూరు. చూడండి, మనం రైట్కి వెళ్ళిపోతే ముసునూరు వెళ్తాము. మనం స్ట్రైట్ వెళ్తున్నాం, మనం నూజివేడ్ రోడ్ స్ట్రైట్ వెళ్తున్నాం అండి. రైట్కి వెళ్తే మనం ముసునూరు, రైట్కి తీసుకుంటే ముసునూరు వెళ్తాం అనమాట. ఇబ్బంది పడాల్సిన పని లేదండి. పని ఏమి లేదనుకున్న వాళ్ళు పొద్దున్నే చీకటితో బయలుదేరి ఈ రోడ్డుకి వెళ్ళిపోతే ఏలూరు టు నూజివేడ్. ఇదిగోండి, ఇది ముసునూరు రోడ్డు అండి. ఇటు వెళ్తే ముసునూరు, మనం వెళ్ళేది లెఫ్ట్ తీసుకున్నాం స్ట్రైట్, మనం నూజివేడ్ వెళ్తున్నాం. ఇది నూజివేడ్ రోడ్డు అండి. ఇక్కడ కొంచెం ప్లేస్ బాగుందండి, చాలా నీట్గా అద్భుతంగా ఉంది. చూసే పని లేదు. ఇదిగో చూడండి, మనం ఇది రైట్కి వెళ్తే ముసునూరు,
పైకి వెళ్తే చెక్కపల్లి అండి. మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నామండి, నూజోడు రోడ్డుకి వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని గుంతలేనండి, చూసే పని ఏం లేదు, అన్ని గోతులే, పెద్ద పెద్ద గోతులండి. అసలు చాలా ఇబ్బంది పడ్డాను. ఎంత ఇబ్బంది పడ్డామన్నది మాకే తెలియదు. చాలా ఇబ్బంది పడ్డాం. అది ఇప్పుడు కాదండి, గత నాకు తెలిసిన ఒక 15 సంవత్సరాల నుంచి రోడ్డు ఇలాగే ఉంది, అన్ని గుంతలతోనే ఉంది. మరి దీనికి ఏ మహానుభావుడు కరుణించి రోడ్డు పోస్తారన్నది మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం ఎదరికి వెళ్తున్నామండి. ఇది సింహాద్రిపురం అండి. ఇది సింహాద్రిపురం అండి, సింహాద్రిపురం ఊరండి ఇది. సింహాద్రిపురం ఊర్లో అయితే ఇక మామూలుగా అన్ని గోతులేనండి, పెద్ద పెద్ద గోతులు. ఇది సింహాద్రిపురం ఊరండి. ఇది మొత్తం సింహాద్రిపురం మొత్తం మెయిన్ సెంటర్ అండి. ఇది ఇది కనిపించేది సింహాద్రిపురం సెంటర్ అండి. సెంటర్ లోని ఏం గోతులు ఉన్నాయంటే మరి ఇక ఏం చెప్పంటారు మీరే ఆలోచించండి, ఇవన్నీ గోతులే. కానీ ఇక్కడ ఇబ్బంది ఉన్నది ఉండదండి. ఏ బండి అయినా చాలా స్లోగా వెళ్తాడు, స్పీడ్ బ్రేకర్స్ తో పని లేదు, స్లోగా వెళ్ళాలి ఎవరైనా. సింహాద్రిపురం ఊరు దాటామండి. నెక్స్ట్ వచ్చేది మనం నెక్స్ట్ తగిలే ఊరు వచ్చి పోతిరెడ్డిపల్లి అండి. ఇప్పుడు సింహాద్రిపురం ఊరు దాటిపోయాం మనం. ఈ రోడ్డు మనం చూస్తున్నాం, ఎదరు మొన్న ట్రాక్టర్ ఏదో దిగాడిందంట, ట్రాఫిక్ ఆగిపోయింది, మట్టి అయి పోసి మళ్ళీ లైన్ చేసి అని చెప్పన్నారు. అది ఈ ఎదరికెళ్తే తగులుద్దండి అండి. ట్రాక్టర్ దిగాడిపోయిందండి అండి, మొత్తం రోడ్డు అంతా ఖరాబ్ అయిపోయిందంట ఆ రోజు. అక్కడ ఏదో రాళ్ళు వేసి మళ్ళీ లైన్ చేశారంట. కొంచెం ఎదరికెళ్తే కనపడుద్దండి, కొంచెం ఎదరండి. వచ్చేసాం. ఇదిగో చూడండి, ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ వేసి రోడ్డు సరి చేశారండి. ఇక్కడ ఇబ్బంది లేదు, వాన వచ్చినప్పుడు తప్ప. వాన వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు గోతులో పూడుకుంటారు, తెలిసిన వాళ్ళతో ఇబ్బంది ఉండదు. ఈ ఎదర చూడండి, ఎదర మామిడికాయలు వెళ్ళే ఆటో మామిడికాయలు కింద పడిపోయినాయి అంటే జనాలందరూ మామిడికాయలు ఎన్నుకుంటున్నారు. కానీ రోడ్డు నిండా మామిడి పళ్ళేనండి. జనాలు మొత్తం చాలా మంది రోడ్డు మీద మామిడి పళ్ళు ఎత్తుక్కుంటున్నారు. ఇక చూడండి, ఎన్ని మామిడి పళ్ళే, పచ్చికాయలు మామిడి పళ్ళు అన్ని పడిపోయినాయి. ఎందుకంటే గోతుల్లో కాయలు మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా పడిపోతున్నాయండి. మేము ఫంక్షన్ కానీ బయలుదేరాము, మేము పొద్దున్నే 10 బయలుదేరామని, మనకి భోజనాలు ఉంటాయో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, బండి ఆపి మామిడికాయలు ఎన్నుకుంటున్నారు. ఆ పడిపోయిన దాంట్లో మామిడికాయలు ఎన్నుకుంటుంది ఆంటీ గారు. చూడండి, బండి ఆపుకొని వాళ్ళు మామిడికాయలు ఎత్తుక్కుంటున్నారు, అవి మొత్తం పోగు చేసుకుంటున్నారు అండి. ఎవరి పనులు వాళ్ళే ఉన్నారు. కానీ ఎండ మాత్రం చంపేస్తుందండి, మామిడికి లేదు ఎండ. కానీ ఎండలు కూడా మామిడికాయలు అన్ని పోజేసి ఎత్తుకుంటుందంటే ఓకే, మనం హ్యాట్స్ లో చెప్పొచ్చు. మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇది పోతిరెడ్డిపల్లి అండి. ఇది పోతిరెడ్డిపల్లి. నెక్స్ట్ ఈ పోతిరెడ్డిపల్లి దగ్గర మనం వచ్చేది నూజివేడేనండి. చూడండి, అన్ని పెద్ద పెద్ద గోతులు. తెలిసిన వాళ్ళు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు, డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు వచ్చి ఈ రోడ్లో డ్రైవింగ్ నేర్చుకుంటారంటే వాళ్ళకి మామూలుగా తెల్లటి బల్లిదోళ్ళతో పనిచేయరండి. ఎందుకంటే అంతంత గుంతలు ఉన్నాయి. సింగిల్ గా మాత్రం ఇటు ఎవరు రావద్దండి. ముగ్గురు వచ్చారంటే వెహికల్ మీద, ఇద్దరు పడిపోయినా ఒకళ్ళు తీసుకెళ్ళిపోవచ్చండి ఫోన్ చేసి, అంతంత గోతులండి. చాలా జాగ్రత్తగా తోలాలి. మంచి సీనియర్లు అయితేనే ఈ రోడ్డుకి రావాలండి. మీకు అక్కడ ఫంక్షన్ ఉందండి ఏరియాలో, మీరు రేపు ఫంక్షన్ అంటే ఈ రోజు నైట్ బయలుదేరితే పొద్దున్న భోజనాలు చేసి మళ్ళీ బయలుదేరితే రేపు నైట్కి వచ్చేయచ్చండి. ఇదిగోండి చూడండి, ఎంతెంత గోతులు చూడండి. బండి ఆపి దిగెళ్ళాల్సి వచ్చిన అంత గోతులండి. ఇది చూడండి, ఇది ఇక్కడ ఆంజనేయ గుడి. మనం నూజివేడు వచ్చేస్తున్నామండి. కొంచెం ఎదరికి వెళ్తే నూజివేడే, మన దగ్గరకు వచ్చేసినట్టు ఉన్నాము. దగ్గరకు వచ్చేసామండి. చూడండి, ఎంతెంత గోతుల మీద డ్రైవింగ్ చేంజ్ చేస్తామండి. ఇదిగోండి, మనం హైవే దాడుతున్నాము. ఎదరికెళ్తే మనం వచ్చేది నూజివేడేనండి. మచిలీపట్నం, గుడివాడ, విస్తన్నపేట, తిరువూరు అని ఉంది. ఇది హైవే. ఇది కూడా మనం వెళ్ళేది నూజివేడు. నూజివేడు సిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇక నూజివేడు సిటీలో రోడ్డు అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసి, ఎందుకంటే సిటీ కాబట్టి లోన బాగానే ఉంటుంది అనుకుంటా రోడ్డు. మనం చూడండి, మనం ఎక్కేస్తున్నాం. ఇదిగోండి ఎక్కేసాం. ఇది మెయిన్ నూజివేడు రోడ్డు అండి, నూజివేడు హనుమాన్ జంక్షన్ రోడ్డు ఇది. అబ్బో, ఈ రోడ్డు కూడా ఆ రోడ్డు బెటర్ అనిపించిందండి. ఈ రోడ్డు అంతకంటే దరిద్రంగా ఉంది. ఇక సిటీలోనే నూజివేడు సెంటర్ లోనే ఎంత గోతులు ఉన్నాయంటే మరి ఇక ముసునూరు, గోపవరం అంటే చెప్పాల్సిన పని లేదు. ఇక్కడే బాగోలేదండి, ఇంకా అక్కడ ఎప్పుడు బాగైతే అంటారో నాకు అర్థం అవ్వట్లేదు. వేళకి మేము నూజివేడు సిటీకి వచ్చామండి. ఇక్కడ ఇప్పుడు మా వాడికి ఫోన్ చేసి భోజనాలు ఉంటే కనుక తిని వెళ్తాం, లేదంటే కనుక ఏదన్నా జాయిగా బండి అయితే నా దగ్గర తోలు ఓపిక లేదండి, ఏదన్నా ఆటో కట్టించుకుని దాని మీద అయితే జాయిగా నైట్ 10 ఇంటికి వెళ్ళిపోతామండి. అక్కడ వెళ్ళిన వాడికి ఫోన్ చేస్తాము. చిన్న గాంధీ బొమ్మ సెంటర్ అన్నాడు, దగ్గరకు వచ్చేసినట్టు ఉన్నాము. ఇదే చిన్న గాంధీ బొమ్మ సెంటర్, అది కూడా ఎవరు కనిపించేది. కానీ నూజివేడు సిటీలో కూడా రోడ్లు ఎట్టున్నాయి ఏంటండి బాబు, నాకు అర్థం అవ్వట్లేదు.
అయినా బొల్లు ఎక్కడ ఆగట్లేదు, వీళ్ళకి అలవాటు అయిపోయింది అనుకుంటే, కొత్త వాళ్ళు అయితే గోతుల్లో పడుకుంటామే. మనకు అలవాట్లేదు కాబట్టి మనం తోలలేకపోతున్నాం, కానీ వీళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఇక వీళ్ళు మంచి మంచి రోడ్లు పోతే తోలలేరు, రిటర్న్ గోతుల రోడ్లు తోలగలరు వీళ్ళు, ఎందుకంటే సీనియర్ డ్రైవర్లు అయిపోయారు అందరూ. నేను మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్తున్నానండి, భయం వేస్తుంది నాకు. జాయిగా ఇదిగోండి, ఇక్కడ ఇది పెట్రోల్ బంకు, మన ఎదురుగా ఇదిగోండి ఇదే చిన్న గాంధీ బొమ్మ సెంటర్. ఇక్కడికి వచ్చి ఇక ఆడి మావాడికి ఫోన్ చేసి జాయిగా ఒక ముద్ద భోజనం చేసి, అవకాశం ఉంటే అటు వెళ్తాను, లేదంటే కనుక హనుమాన్ జంక్షన్ రోడ్ అటు ఉందో చూసుకుని వెళ్తాను. హాయ్, బై ఫ్రెండ్స్.